19 రోడ్డు విస్తీర్ణ పనుల గురించి మా ఫ్లాట్స్ రోడ్డుకు పోతాయని పిలవడం జరిగింది. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు వస్తారు, మీరు మీటింగ్కి రాండి పిలిచారు. కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రాలేదు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇంకా కొంతమంది వచ్చారు, కానీ జాయింట్ కలెక్టర్ గారు రాలేదు. ఈ రింగ్ రోడ్డు అక్కడ ఇవ్వకుండా వేరే చోటికి ఇవ్వడం వలన ఈ ఉన్న ఫ్లాట్లో చిన్న చిత్తగా అలైన్మెంట్ మారిస్తే బాగుంటుంది. చిన్న చిత్తగా చేసుకొని డబ్బులు తెచ్చుకొని సంపాదించుకునే ఫ్లాట్లు ఈ ఫ్లాట్లు పోవడం వల్ల మేము చాలా నష్టపోతాము. దీనిపైన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరంతా ప్రజాప్రతినిధులు తీసుకొని కొద్దిగా అలైన్మెంట్ మార్చాలని విన్నవించుకుంటున్నాము. అలా దగ్గరలో ఉన్న 6 లైన్కు అనుకూలమైన రోడ్డు, దీనిని 6 లైన్కు కలుపుకుంటే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. ఈ రోడ్డు కొద్ది రోజుల తర్వాత అనవసరమైన రోడ్డు, దీని మీద ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. వల్ల మేము చాలా నష్టపోయినాము. ఆర్ఎండ్బి అధికారులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసర్లు కానీ సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకుండా మీటింగులు పెట్టడము, చేయడము, కొలతలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఒకరు పాంప్లెట్లో చదివినట్టు చెప్తున్నారు, లేదంటే మీరు కోర్టుకు పోండి చెప్తున్నారు. మేము కోర్టుకు పోయే కెపాసిటీ మా దగ్గర లేదు. ఎన్హెచ్ రోడ్డుకు గాను మాకు అవగాహన కల్పించమని అడిగాము. దీనివల్ల పక్కన బైపాస్ రోడ్డు వేయమని చెప్పాము, అయినా వీళ్ళు పలకలేదు. మేము కోర్టుకు పోయేదానికి కూడా సిద్ధమవుతున్నాము. ఇది ఇంకా వాళ్ళ విషయం చాలా 3 ఏళ్ళ నుంచి తిప్పుతున్నారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పడుతున్నాము.